మేము ఒక ఆడదానిలాగే ఉంటాము. శారీరకంగా మానసికంగా మేము ఒక స్త్రీలాగా మారి స్త్రీలాగా బతుకుతున్నప్పుడు మాకు పురుషుడితో పెళ్లిళ్ళు చేసుకుని పురుషుడితో లైంగిక జీవితాన్ని మేము జీవిస్తాం. ఒక స్త్రీ ఎలా జీవిస్తుందో మేము కూడా అలాగే స్త్రీలాగానే ఒక పురుషుడిని పెళ్లి చేసుకుని జీవితాన్ని జీవిస్తాం. మేము ఇలాంటి చేసే వాళ్ళకి మాకు ఎటువంటి సంబంధం లేదు. వాళ్ళని మేము బహిరూపులు అంటాము. చీర కట్టుకున్న వాళ్ళు ప్రతి ఒక్కరు మా కమ్యూనిటీ వాళ్ళు కాదు. ప్లీజ్ మా కమ్యూనిటీతో వాళ్ళని పోల్చకండి. ఎస్, ఎగ్జాక్ట్లీ తమన్నా గారు మీరు చెప్పింది అక్షరాల సత్యం. కానీ ఇక్కడ అఘోరి తల్లినంటుంది, అమ్మనంటుంది, అమ్మాయి అని చెప్పేసి తను సెల్ఫ్ సర్టిఫికేషన్ ఇచ్చేసింది. ఇప్పుడు నేను అదే కదమ్మా చెప్తుంది. తను ఒక దొంగ, గంటకొక మాట రోజుకొక వేషం వేస్తున్నప్పుడు మీరు అసలు ఎట్లా సపోర్ట్ చేస్తున్నారు? ఒక దొంగ పోలీస్ కేసు ఫైల్ చేయండి, తను అరెస్ట్ చేయించండి, అంటే కథం అయిపోయింది. ఏమీ దాచట్లేదండి. మన ఇక్కడ పోలీస్ కేసు ఉంది, అతను పూర్తిగా దిగంబరంగానే ఉంది. అక్కడ పురుషాంగం లేదు, అందరూ చూసారు. అది అక్కడ చిన్న హోల్ మాత్రమే ఉంది. ఆమె చెప్తున్నది యూరిన్ బాస్ హోల్ మాత్రం ఉంటది, అట్లేం ఉండదు. ఆమె చెప్తున్నది. మోసం ఏంటి అక్కడ? ఆమె సీక్రెట్ పెట్టిందా? చీర కట్టుకుని మోసం చేసింది ఆమె. మీడియా ముందు అంత తన ప్రైవేట్ పార్ట్స్ గురించి అంత సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారు. మీరు మీరే చూస్తున్నట్టున్నారు బయోస్కోప్ పెట్టుకుని. ఎవరు చూడలే, మీరే చూసినట్టున్నారు బయోస్కోప్ పెట్టుకుని ముందు కూర్చుని. ప్రపంచం అంతా చూస్తున్నారు. గుడికి వచ్చింది, గుడిలో దర్శనం చేసుకుని గుడ్డలోడు తీసి నుంచున్న వాడికి సిగ్గు ఉండాలా? వాడిని చూస్తున్నందుకు మీకు సిగ్గు ఉండాలా? అదే వాళ్ళ కల్చర్. అది ఎవరి కల్చర్? ఎవరి కల్చర్ అయ్యా అది? వాళ్ళ అఘోరీల కల్చర్. అది ఎక్కడ ఎవరున్నారు ఇక్కడ కల్చర్ చూపించడానికి? అఘోరీలు ఎక్కడుంటారు? బుద్ధి ఉందా నీకు అసలు? అఘోరీలు ఎక్కడుంటారు? హిమాలయాల్లో పర్యటనకు రావడం జరిగింది. అఘోరీలు సొసైటీలో ఉంటారా? ఉండరు, పర్యటనకు మాత్రం రావడం జరిగింది. మరలా వెళ్ళిపోవాలి. ఈ సమాజంలో అఘోరీలు గుడ్డలోడు తీసుకొని అఘోరీలు ఎక్కడుంటారు తెలీదా మీకు? ఏం మాట్లాడుతున్నాను అసలు? పర్యటనకు మాత్రం వచ్చారని చెప్తున్నా. నువ్వు మాట్లాడుతూ వాస్తవం చెప్తున్నా. నేను లేకుండా మాట్లాడుతున్నావు. వాస్తవం. సొసైటీలో ఇలా పిల్లలు స్త్రీల ముందు గుడ్డలోడు తీసుకుని తిరుగుతారు. ఎవరన్నా మతి స్థిమతో లేని వాళ్ళు గుడ్డలోడు తీసుకుని తిరుగుతారు ఈ రకంగా రోడ్ల మీద.